భారతదేశంలోనే సూర్యలంక బీచ్ను ఒక మంచి పర్యాటక బీచ్గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం సూర్యలంక బీచ్ పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన మొంతా తుఫాన్ కారణంగా సూర్యలంక బీచ్లో గుంటలు పడి లోతు ఎక్కువగా ఉన్నందున పర్యాటకులకు బీచ్ సందర్శనకు నిషేధించారు. కార్తీక మాసం సందర్భంగా ప్రజలు సముద్రం స్నానాల నిమిత్తం బీచ్ సందర్శనకు అనుమతి ప్రస్తుత పరిస్థితులపై ఆయన అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారినందున ఇవే పరిస్థితులు కొనసాగితే 2 రోజుల్లో బీచ్లో ఏర్పడిన గుంతలు పూడిపోయి యథాస్థితికి వస్తుందని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. గాలి వాతావరణం మారింది సార్. 1-2 రోజుల్లో మొత్తం కూడా ఫ్లాట్ సెటిల్ అవుతుంది. అప్పుడు ఇట్లా నీళ్ళు వచ్చేదా? అట్లాగే ఉంది కదా కొంచెం ఇక్కడ ఇప్పుడు పర్యాటక ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వస్తారు? నార్మల్ డేస్ వీకెండ్స్ అయితే ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వస్తారు? ఇప్పుడు మనకి అన్ని బీచెస్ ఇది సిస్టమ్ ఉండాలి. నేను ఒక బయట నుంచి వచ్చినాను, వచ్చి చూస్తే చక్కగా వాళ్ళ పని చేస్తూ ఉన్నాను. అతను అక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళడం రావటం, గస్తు అనేది ఏంటి, నైట్ టైం గస్తు అంటే ఏంటి మనకి, ఓకే, వాళ్ళకి మాట్లాడుకోవడానికి సో అవి కావాలి. మీకేం కావాలి నేను కొనుక్కొని ఇస్తాను, ఓకే. మీరు డిసైడ్ చేయండి. ఇందులో ఏంటంటే రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అన్ని బార్డర్స్ పోవాలి. ప్రభుత్వం ఒక్కటే, ప్రజలు ఒక్కడే అని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. అందరూ కూడా కలిసి కట్టి ఈ డిపార్ట్మెంట్ వైజ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఫిషరీస్ ఏం చేస్తారు, రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారు, అదే గారు ఇది పర్మనెన్సీ. ఒక పిల్లర్ ఉంది కదా, అంటే మేము మనం వేసాము అది మీరు మాట్లాడుకుంటే అప్లై టు ఆల్ ద డిస్ట్రిక్ట్. ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంది, ఆ ఎలక్ట్రిక్ పోల్లో లైట్ ఉండాలి, ఓకే, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉండాలి, సీసీ కెమెరా ఉండాలి. అన్ని పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ ఇవ్వండి ఎగ్జామ్ కంట్రోల్. సో ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు?